ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలు ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణలో 2 చోట్ల మహిళలకు ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంది. అయితే వాటికి ఆదరణ పెరగడం వల్ల రోజూ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుంది. అయితే కేవలం మహిళలకే ఫ్రీ బస్ ఫెసిలిటీ అందించడం వల్ల కొందరు నొచ్చుకుంటున్నారు. అయితే వృద్ధులకు, చిన్నారులకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందించాలని కోరుతున్నారు. సీనియర్ సిటిజన్లు, వృద్ధులకు ఫ్రీ బస్ ప్రయాణం అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. మహిళలకు ఇచ్చినట్టుగానే ఇదే పథకం తరహాలో వృద్ధులకు, చిన్నారులకు కూడా ఫ్రీ బస్ ఫెసిలిటీ కల్పించాలని డిమాండ్ ఉంది. 60+ దాటిన వారికి వికలాంగుల సంక్షేమ శాఖ ఫ్రీ బస్ ఫెసిలిటీ కోసం దరఖాస్తులకు ఆహ్వానిస్తుంది. అప్లికేషన్ హోల్డర్స్కు ఇది ఖచ్చితమైన ఉపయోగకరమైన సమాచారం. ప్రైవేట్, ప్రభుత్వ బస్సుల్లో మహిళలు, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక సీట్లు కేటాయించబడతాయి. అయితే సీనియర్ సిటిజన్లు దరఖాస్తుపై బస్ ఛార్జీ రాయితీ, ఉచిత బస్ పాస్ లాంటి ప్రయోజనం పొందే అవకాశముంది. అంతేకాదు విమానం, రైలు, బస్సుల్లో కూడా రాయితీ పొందే అర్హత ఉంది. అయితే దీనికోసం కొన్ని అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో నివాసం ఉంటున్న ప్రూఫ్, వయస్సు ధృవీకరణ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డ్ కాపీ, సరైన డాక్యుమెంటేషన్, ఆన్లైన్లో మొబైల్ నంబరిస్తే అందులో ఓటీపీ వస్తుంది. వృద్ధులు మీ సేవా కేంద్రంలో ఈ ఉచిత బస్ పాస్ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా వారు సమీపంలో కంప్యూటర్ సెంటర్ను సందర్శించాలి. తెలంగాణ మీ సేవా వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీతో సీనియర్ సిటిజన్కు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.